horrific case of two young women, both in their 20s. రోజుకో మలుపు, విస్తుపోయే వాస్తవాలు. చిత్తూరు జిల్లా జంట హత్యల కేసు. వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక్కరోజు రాత్రి కాగండి పిల్లలు లేచి వస్తారు అని అంటున్నారు. హే ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ బీ డిటెక్టివ్. ఈ వీడియోలో ఒక మూఢనమ్మకం, ఒక భ్రమ ఒక కుటుంబం యొక్క పరిస్థితిని ఎలా మార్చిందో మీరు చూడబోతున్నారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లె అనే గ్రామంలో పురుషోత్తం నాయుడు వైఫ్ అయిన పద్మజ ఇంకా వారి పిల్లలైన సాయి దివ్య, అలేఖ్య నివసించేవారు. అలేఖ్య ఇంకా సాయి దివ్య చిన్నప్పటి నుంచి పేద జీవితం అనేది గడపలేదు. దీనికి కారణం పురుషోత్తం నాయుడు చిత్తూరులోని ఒక డిగ్రీ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్గా, తన వైఫ్ పద్మజ మాస్టర్ మైండ్ ఐఐటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపల్గా పనిచేశారు. దీనితో నాయుడు కుటుంబంకు డబ్బు కష్టాలు ఉండేవి కావు అని తెలుస్తుంది. పేరెంట్స్ లానే పిల్లలు కూడా వారి జీవితంలో గొప్ప పేరు సాధించాలనే ప్రయత్నంతో సాయి దివ్య చెన్నైలోని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో స్టూడెంట్గా జాయిన్ అయింది. అండ్ తన సిస్టర్ అయిన అలేఖ్య డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి సివిల్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేది. అందరి కుటుంబంలానే ఇన్ఫ్యాక్ట్ చాలా కుటుంబాల కంటే ఎక్కువనే తమ పిల్లలపై పద్మజకు ఇంకా పురుషోత్తం నాయుడుకు ప్రేమ ఉండేది. కుటుంబంలోని అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒక్కటే అయ్యేంతలా పద్మజ ప్రేమ పిల్లలపై ప్రభావితం చేసేది. నాయుడు కుటుంబంలో అందరికంటే ఎక్కువగా పద్మజ దేవుడిని నమ్మేది. ముఖ్యంగా వాళ్ళ కుటుంబం భగవాన్ శివ ఇంకా షిరిడి సాయిబాబాను నమ్మేవారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి మంచి విషయం జరిగినా వాళ్ళ కుటుంబం పూజల రూపంలో ఎంతో కృతజ్ఞత చూపించుకునేవారు. ఈ విషయం పిల్లలపై ఎంతో ప్రభావితం చూపించింది, ఇంకా వాళ్ళని కూడా ఈ విషయాలు నమ్మేలా చేసింది. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న నాయుడు ఫ్యామిలీ 2020లో పాండమిక్ స్టార్ట్ అవ్వడంతో కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అండ్ ఇక్కడితో నాయుడు కుటుంబం యొక్క జీవితం మలుపు తిరిగింది. దాదాపు కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన సంవత్సరం తర్వాత నాయుడు ఫ్యామిలీ నెగిటివ్ ఎనర్జీని గ్రహించి అది తీసేయాలనే ఆలోచనతో వాళ్ళు చేసిన పూజలలో అన్నిటికంటే పెద్ద పూజ చేయాలని అనుకున్నారు. పూజకు ప్రిపరేషన్ చేసుకున్న నాయుడు ఫ్యామిలీ 24th జనవరి 2021 కేవలం పురుషోత్తం యొక్క కుటుంబం అంటే ఆ నలుగురు మాత్రమే పూజను మొదలుపెట్టారు. పూజలో ముఖ్యమైన పని అయిపోయాక అదే రోజు సాయంత్రంన పురుషోత్తం నాయుడుకి తన ఫ్రెండ్ కాల్ చేయటంతో తను ఆ కాల్ మాట్లాడటం జరిగింది. ఎప్పటిలా కాకుండా వింతగా మాట్లాడుతున్న పురుషోత్తం నాయుడు మాట తీరును గమనించిన తన స్నేహితుడు ఏమైనా సమస్యనా అని అడగటంతో పురుషోత్తం నాయుడు ఇంకా తన ఫ్యామిలీ చేసిన పూజ దేని గురించో, దానిలో ఏమేం చేశారో పూర్తిగా వివరించాడు. అవి విన్న పురుషోత్తం నాయుడు యొక్క స్నేహితుడు ఆశ్చర్యంకు గురయ్యి తను చెప్పింది నిజమో అబద్ధమో అనే ఆలోచన కూడా పెట్టుకోకుండా వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎటువంటి ఆలస్యం లేకుండా పురుషోత్తం నాయుడు ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటిలోకి వెళ్ళిన పోలీసులు చూసిన విషయాలు బహుశా వాళ్ళ జీవితంలో మరిచిపోలేనివి. ఆ ఇంటి పూజ గదిలో సాయి దివ్య ఇంకా అలేఖ్యాల యొక్క డెడ్ బాడీస్ పూర్తిగా రక్తంలో పడి ఉన్నాయి. ఇద్దరి ముఖాలు డంబుల్స్తో దాడికి గురయ్యి అందులో సాయి దివ్య తలకి త్రిశూలం దిగి ఉంది అని తెలుస్తుంది. ఇది చూసిన తరువాత పక్క గదికి వెళ్ళిన పోలీసులకు పురుషోత్తం నాయుడు ఇంకా పద్మజ కనిపించడంతో వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. అకార్డింగ్ టు నాయుడుస్ ఫ్రెండ్, పురుషోత్తం కాల్లో చెప్పిన విషయం ఏంటంటే 24th డిసెంబర్న తన ఇద్దరి పిల్లలను తను ఇంకా పద్మజ చంపేశారు. బికాస్ సాయి దివ్య ఇంకా అలేఖ్య మరణించడంతో వాళ్ళల్లో ఉన్న దుష్ట శక్తులు కూడా మరణిస్తాయి. అండ్ వాళ్ళ మరణంతో కలియుగం కూడా ఎండ్ అవుతుంది. సో దట్ 25th డిసెంబర్న అంటే నెక్స్ట్ డేన సత్యయుగం స్టార్ట్ అయ్యి మళ్ళీ తన పిల్లలు మంచి శక్తులతో జన్మిస్తారని చెప్పాడు. ఇది విన్న స్నేహితుడు పోలీసులకు కాల్ చేయడంతో పురుషోత్తం నాయుడు ఇంకా పద్మజను కస్టడీలోకి తీసుకొని సాయి దివ్య ఇంకా అలేఖ్యల అంత్యక్రియలు వారి చేత జరిపించారు.
పిల్లల అంత్యక్రియలు జరిపేంత వరకు ముఖ్యంగా పద్మజ ఎంతో విచిత్రంగా ప్రవర్తించింది. వీరు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, పూజ డిస్టర్బ్ చేస్తున్నారు, మా పిల్లలు మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పింది. అండ్ ఈవెన్ తనే శివుడి రూపమని, కరోనా నా నుంచే వచ్చిందని చెప్పింది. కరోనా వచ్చిందే నా నుంచి, నేనే పంపించా. మీరు కూడా మాత్రం మోసారు. శివ బాడీ పార్టికల్ నుంచే కరోనా వచ్చింది. ఈ కలి సంహార చేసేటప్పుడు మిగిలిన చెత్త ఉంది కదా, ఆ దులపడానికే నేను కరోనా వైరస్ ని నా బాడీ పార్టికల్ నుంచే పంపించాను. చైనా నుంచి రాలేదు. ఈ ప్రవర్తన చూసిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్న పద్మజ ఇంకా పురుషోత్తంలను సైకియాట్రిస్ట్ దగ్గర చూపించడం జరిగింది. దానితో పద్మజ ఫ్యామిలీ షేర్డ్ సైకాటిక్ డిసార్డర్తో సఫర్ అవుతున్నారు అని తెలిసింది. అంటే 2 లేదా 2 కంటే ఎక్కువ వ్యక్తులు వారి మధ్య క్లోజ్ బాండ్ ఉండటంతో సేమ్ బిలీవ్స్ అండ్ సేమ్ ఐడియాలజీని బిలీవ్ చేస్తారు. దీని వలన పద్మజకు ఉన్న బిలీవ్స్ తన పిల్లల మైండ్లో కూడా నిండిపోయాయి. కస్టడీలోకి తీసుకున్న పద్మజాని ఇంటరాగేట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ పిల్లల ఇష్టపూర్వకంగానే వాళ్ళను చంపటం జరిగింది. ముందుగా అలేఖ్య సాయి దివ్యాని చంపింది అండ్ లేటర్ పద్మజ అలేఖ్యాని చంపింది. దీని ప్రకారం షేర్డ్ సైకాటిక్ డిసార్డర్ ప్రభావం వాళ్ళ మధ్యలో ఎంత ఉన్నదో తెలుసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఇంటరాగేషన్ అయిపోయిన తరువాత విశాఖపట్నంలోని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ నుంచి మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. దాని తర్వాత వీళ్ళు ఎక్కడ ఉన్నారో అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ కేస్ ఫెయిత్కి సూపర్స్టిషన్కి మధ్య ఉన్న గీత ఎంత చిన్నదో తెలియచేస్తుంది. ఒక భ్రమ ఎంత చదువులు చదివినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా వాళ్ళని తప్పుడు మార్గంకు ఎలా దారితీస్తుందో చూపించి 2 ప్రాణాల చావుకు కారణంగా మారింది. ఎంతో గొప్పగా బ్రతికిన కుటుంబాన్ని చీకటిలో బ్రతికేలా చేసింది.